అందరికీ నమస్తే అండి. టైమ్ వచ్చేసి 9:20 అవుతుంది. యూ కెన్ సీ నిఫ్టీ స్పాట్‌లో పడుతుంది. బట్ ప్రీమియంలో పెరుగుతుంది. సో, అంటే బై సైడ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో అని అర్థమవుతుంది గదా! సో, అందుకని ఇక్కడ స్కాల్పింగ్ అనేది చేద్దాం మనం బై సైడ్. మార్కెట్ ఇప్పుడే ఓపెన్ అయింది. స్టిల్ మనకి కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రీమియం పడట్లేదు అసలకి. ప్రీమియం మనకి స్పాట్‌లో మనకి అడ్వాంటేజ్ లేకపోయినా ప్రీమియం అడ్వాంటేజ్ ఉంటే మనం ఎంటర్ అవ్వచ్చు కదా! అదొక్కటి. అన్ని 15 మినిట్స్‌లో రెడ్ క్యాండిలే ఫార్మ్ అవుతున్నాయి. స్టాప్ లాస్ వచ్చేసి 82 ఇక్కడే పెట్టేస్తాను. బై. స్టాప్ లాస్ ఇక్కడ కిందే పెట్టేస్తాను. 500 క్వాంటిటీ. సింపుల్ లాజిక్ ఏం లేదండి. సింపుల్‌గా ఏంటంటే బై సైడ్ ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. మన స్పాట్‌లో పడుతున్నా గానీ ప్రీమియం పడట్లేదు. కాల్ సైడ్ కొంటూనే ఉన్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ చిన్న స్కాల్పింగ్ ఒకటి చేశాను. అంతే. అది కూడా ఈ జోన్ కింద మనకన్నా క్లోజ్ అవుతుంటే మనం ఎగ్జిట్ అయిపోదాం. స్టాప్ లాస్ టైట్‌గా పెట్టేస్తున్నాను. నాకు ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఎలా వచ్చిందో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ రాలేదు. సో, అందుకని నేను స్టాప్ లాస్ టైట్‌గా పెట్టేశాను. అరౌండ్ 1500 అలా పోద్దండి. యాహ్! స్టాప్ లాస్ హిట్. ఇట్స్ ఓకే. చిన్న స్కాల్పింగ్ అది స్పాట్‌లో ఎలాంటి లాజిక్ లేదు. ప్రీమియం సపోర్ట్ చేస్తుంది కదా! అండ్ రెండోది ఏంటంటే బుల్లిష్ క్యాండిల్ చూసారా ఎంత మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో. అందుకని చెప్పేసి నేను ట్రేడ్ తీసుకున్నా. బట్ వర్కౌట్ అవ్వలేదు. 1400 లాస్ ఫస్ట్ ట్రేడ్. స్క్రీన్ రికార్డ్ చేయలేదండి. చూసుకోలేదు. రికార్డ్ అవ్వట్లేదు. బేసికల్‌గా మనం ఏంటంటే మొత్తం బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అన్నీ బుల్లిష్‌గా ఉన్నాయి. ఒక మిడ్ క్యాప్ ఒకటి కన్సాలిడేషన్‌లో ఉంది. నిఫ్టీ కూడా బుల్లిష్‌గా ఉంది. సో, మనం ఫస్ట్ ఎంట్రీ ఏమో ఇక్కడ తీసుకున్నాము. ఫస్ట్ ఎంట్రీ రికార్డ్ అయినట్టుంది కదా! ఫస్ట్ మన ట్రేడ్ చూపిస్తాను ఫస్ట్. ఫస్ట్ ఎంట్రీ ఏమో 1500 లాస్ అయింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసేమో మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాము ఇక్కడ. ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడే ఎగ్జిట్ అయ్యాము. కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాము. దెన్ నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వస్తుంటే ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ ఎగ్జిట్ అయ్యాము. అది 10 పాయింట్స్ బుక్ చేశాను. టోటల్ మనకి సెకండ్ ట్రేడ్‌లో వచ్చేసేమో 5000 ప్రాఫిట్. ఫస్ట్ ట్రేడ్‌లో ఏమో 1400 లాస్. టోటల్ ఏమో 3500 మనం ప్రాఫిట్‌లో ఉన్నాము ఈరోజు. మన నిఫ్టీలో చూస్తే 1 అవర్ చార్ట్‌లో చూస్తే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడి నుంచే ఉంది. 24,800 దగ్గర నుంచి ఈ జోన్ నుంచి. సో, ఈరోజు మనకి ఆల్రెడీ ఎంత మూవ్ వచ్చింది? 100 పాయింట్స్ వచ్చింది. 100 పాయింట్స్ మూవ్ కూడా ఉంది. సో, బై సైడ్ ఉండడానికి ట్రై చేద్దాం మాక్సిమం. సెల్ సైడ్ వెళ్ళొద్దు. డేలో బ్రేక్ చేయకుండా మాత్రం సెల్ సైడ్ వెళ్ళే ఛాన్సే లేదు. బై సైడ్ వెళ్దాం. సెల్ సైడ్ వచ్చేసి 24,800 దగ్గర మనకి సెల్లింగ్ వస్తుంటే అక్కడ చూద్దాం. అంతే. ఈలోపు సెల్లింగ్ అనేది లేదు. ఎలాంటి రెడ్ క్యాన్సిల్స్ వస్తున్నా కానీ మనం ఆపర్చునిటీగా చూసుకుందాం. స్కాల్ప్ చేయడానికి ట్రై చేద్దాం. రెడ్ క్యాండిల్ వచ్చింది కదా! రెడ్ క్యాండిల్ వచ్చి క్రాస్ అవుతుంటే మనకి మంచి మూవ్ వచ్చింది. సో, మళ్ళీ రెడ్ క్యాండిల్ వస్తుంది. ఇన్‌కేస్ ఇక్కడ క్రాస్ అవుతుంటే మళ్ళీ ట్రేడ్ చేద్దాం. ప్రీమియం మారుద్దాం. 108 పెడదాం. స్కాల్పర్ మోడ్ 500 క్వాంటిటీ. క్వాంటిటీ తగ్గిద్దాం. 300 క్వాంటిటీ తీసుకుందాం. వచ్చింది కదా! సెల్లింగ్ వచ్చింది ఫస్ట్. దాని బయింగ్ వచ్చింది. సెల్లింగ్ వచ్చింది. బయింగ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సెల్లింగ్ వస్తుంది. దాని బయింగ్ వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉంది. 106 ఓకే. బై తీసుకున్నాను. 6 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుందాం కావాలంటే. క్వాంటిటీ తగ్గించాను కదా! టార్గెట్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నాం 113 కదా! 120, 125 వరకు వెయిట్ చేయొచ్చు. ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ వచ్చేసి 6 పాయింట్స్.
టార్గెట్ అట్లీస్ట్ 15 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. కమాన్, ఇంకొక 2 టిక్స్ వస్తే మన కొత్త బయర్స్ అందరూ యాడ్ అవుతారు. క్రాస్ అయితేనే ఎంట్రీ తీసుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే 2 టిక్స్ వెయిట్ చేస్తారు. కొత్త బయర్స్ యాడ్ అవుతున్నారు. నైస్ నైస్ నైస్. ఎగ్జిట్ అండి, ఎగ్జిట్. ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం. మనకు లాస్ వచ్చినప్పుడు ఎంత వచ్చింది? 1500. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్రేడ్లో 5,000 ప్రాఫిట్, సెకండ్ ట్రేడ్లో క్వాంటిటీ తక్కువ 300 క్వాంటిటీ తీసుకున్నాను, అందుకని 3,000 ప్రాఫిట్. లేదంటే దాంట్లో కూడా 5,000 ప్రాఫిట్ వచ్చేది. సో చూద్దామండి, 6,000 ప్రాఫిట్లో ఉన్నాం కదా, 5,000 ఖచ్చితంగా మనం తీసుకెళ్దాం. ఒక 1,800 మనం ఇలానే 1,400 అలాగా ఇంకో చిన్న స్టాప్ లాస్ పెట్టేసి ఇంకొక ట్రేడ్, మంచి ట్రేడ్ దొరికితే ట్రై చేద్దాం. ఇక్కడ బై తీసుకున్నానండి, 81 కదా, 82 దగ్గర అలా స్టాప్ లాస్ పెట్టేస్తాను. ఈ జోన్ కింద ఎక్కడ తీసుకున్నాను? 84 అలా తీసుకున్నాను. చాలా బాటంలో బై చేస్తున్నాను. ఎగ్జిట్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఎగ్జిట్ అవ్వాలి. 104, 105 అలా అట్లీస్ట్ 20 పాయింట్స్ మనం క్యాప్చర్ చేద్దాం. సో ఈ ట్రేడ్కి రీజన్ ఏంటంటే అండి, యూ కెన్ సీ బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సూపర్ సూపర్. అట్లీస్ట్ 5,000, 8,000 కదా, 13,000, 14,000 మనకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ అప్పుడు క్లోజ్ అవ్వడానికి ట్రై చేద్దాం. అప్పుడు వరకు వద్దు. మనం 15 మినిట్స్లో కూడా చూడొచ్చు. బ్యాక్ టు బ్యాక్ మనకి రెడ్ క్యాండిల్సే ఫామ్ అయినాయి. రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్న దగ్గర కూడా నేను ఇక్కడ కాల్ సైడ్ నేను ఎంట్రీ తీసుకున్నా, పైకి వెళ్తుంది అని ఎంట్రీ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నాను అంటే ఈ ట్రేడ్ క్లోజ్ అవ్వగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడ్ మేనేజ్ చేద్దాం ఫస్ట్. $12,000, $13, అట్లీస్ట్ 15 వస్తే మనం క్లోజ్ చేద్దాం. 13, కమాన్. ఒక్క జోన్ కనుక మనకి నిఫ్టీ 50లో జోన్ ఉంది కదా, ఆ జోన్ బ్రేక్అవుట్ అయితే మాత్రం మనకి ఈజీ టార్గెట్ 15,000 ఈజీ టార్గెట్. 14, కమాన్. కొంచెం అండి, ఒక 800, 600, ఇంకొక పాయింట్. ఈరోజు ఓవరాల్గా మన ప్రాఫిట్ వచ్చేసి 13,000 ప్రాఫిట్ అండి. మన లాస్ట్ ఇయర్లో 8,000 కదా, ఇప్పుడు 14 అయిందంటే 14,500 అయిందంటే ఒక 6,500, 7,000 ప్రాఫిట్ మనకి ఈ లాస్ట్ ఇయర్లో మనకి. సో ట్రేడ్ అనాలిసిస్కి వస్తే మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఏం చేసిందంటే 50,800 అనేది మంచి రెసిస్టెన్స్ అండి. ప్రీవియస్గా కూడా రెసిస్టెన్స్గా ఉంది. మీరు చార్ట్లో చూడండి, 50,800 దగ్గర బయ్యర్స్ అందరిని ఇన్వైట్ చేసి ట్రాప్ చేసింది. అవునా, అందరూ ఇక్కడ బై చేసిన వాళ్ళందరూ సెల్లర్స్ అయ్యారు కదా. సెల్లర్స్ అయితే ఏమవుతుంది, మనకి లిక్విడిటీ వస్తుంది. మనకి ట్రాప్ అయితే ఎక్కడ చేసేది, ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ ఇమ్మీడియట్గా బ్రేక్ చేసేది. ఇక్కడ బయ్యర్స్ అందరూ ట్రాప్ అయితే. కాకపోతే ఇక్కడ ఏం చేసింది, ఎంత టైం వేస్ట్ చేసింది అంటే సెల్లర్స్ని ఇన్వైట్ చేసి ఒక్కసారిగా బయింగ్ వచ్చింది. సో ఆ ఒక్క అనాలిసిస్తో మనకి బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీలో మనకు కొంచెం ట్రేడ్ తీసుకుని అలవాటు కాబట్టి నేను నిఫ్టీలో సేమ్ అదే అనాలిసిస్ యూజ్ చేసి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. చాలా చూడండి, బ్యాక్ టు బ్యాక్ మనకి సెల్లింగ్స్ వస్తుంటే, లోవర్ లోస్లో సెల్లింగ్స్ వస్తుంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఈ లోవర్ లోస్లో అందరూ ఏం చేస్తారు, ఇక్కడ సెల్ చేస్తారు. నేను ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నా, నేను ఈ ప్లేస్లో ఈ జోన్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో అదండి నా ప్రీవియస్ ట్రేడ్కి లాజిక్. కొంచెం మీకు లిక్విడిటీ స్వీప్ అంటారు, ఆ స్వీప్ మనకి ఎక్కువ పెద్ద బయ్యర్స్ చేస్తారు, అలా చేసే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నా. బ్యాంక్ నిఫ్టీలో తీసుకునే వాళ్ళకైతే ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే అనాలిసిస్ దీంట్లో కదా. చూడండి, ఈ 2 క్యాండిల్స్లోనే 178 పాయింట్స్.
బ్యూటిఫుల్ ట్రేడ్ అసలు బ్యాంక్ నిఫ్టీలో చేసిన వాళ్ళకి మాత్రం. ఓవరాల్గా మన ప్రాఫిట్ వచ్చేసి 13,090. ఇంక ఈరోజు ట్రేడ్స్ చేయనండి. ఇప్పుడు ఆల్రెడీ 5 ట్రేడ్స్ అయిపోయినాయి కదా. ఆర్డర్స్ చూద్దాం. సక్సెస్ఫుల్ 5 అంటే 5 ట్రేడ్స్ తీసుకున్నాము. బైస్ అండ్ సెల్స్ కలిపి 10 కదా. 5 ట్రేడ్స్ అయిపోయినాయి ఈరోజు. ఇంకా ఓవర్ ట్రేడ్ అయిపోతుంది కదా. ట్రేడ్ని క్లోజ్ చేసేద్దాం. దట్స్ ఇట్ అండి. డన్ ఫర్ ద డే.